చేయడం జరిగింది. దీంట్లో 5గురుగా ఉన్నటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ 5గురు కూడా 5 మండలాల నుంచి కూడా 5 రకాలుగా మేము ఉన్నా కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసి ఉంటాం. దాంట్లో అందరం కూడా ఒక మంచి ఫ్రెండ్లీ పోటీతో కూడా పనిచేస్తూ ఉంటాం. మీరందరూ కూడా ఎవరైతే ఏ మండలాల్లో కోర్ సభ్యులు ఉన్నారో వాళ్ళందరూ కూడా అలా ఉండాలని చెప్పి భావిస్తూ ఒక కోర్ టీంని ఏర్పాటు చేశాం. వాళ్ళందరూ కూడా ఒక బాధ్యత తీసుకోవాలని చెప్పి ప్రతి గ్రామానికి ప్రతి వ్యక్తి 3 గ్రామాలు తీసుకోవాలి, ప్రతి బూత్ నుంచి తీసుకోవాలని చెప్పి చేసుకున్నాం. కొన్ని బూతులు అవ్వకపోవచ్చు, కొన్ని బూతులు క్లిష్టమైన పరిస్థితులు ఉండొచ్చు, కొంతమంది నాయకత్వం ఎక్కువ ఉండొచ్చు. అలాంటి వాటిలో కూడా ఈ రానున్న 4-5 రోజుల్లో వాళ్ళని కూడా ఫుల్ఫిల్ చేసుకుని ముందుకు రాజకీయాల్లో ఏ విధంగా వెళ్ళాలని చెప్పి చూసుకుంటున్నాం. అది దీని యొక్క పూర్తి వివరణ. కాబట్టి దీన్ని గౌరవించి మీరందరూ ఇక్కడికి వచ్చినందుకు ముందుగా ధన్యవాదాలండి. తర్వాత మనం ఎందుకు వచ్చామో రేపు ఏం చేయబోతున్నాం అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు దీని గురించి విశ్లేషణ చేసి అర్థం చేసుకొని మీ టీంని కలుపుకోండి. మీ గ్రామాల నుంచి పక్క గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళందరినీ కూడా మన సోదరులుగా భావించి రేపు వాళ్ళందరితో పనిచేయడం కోసం మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలు తిరగడం కోసం సంసిద్ధంగా ఉండండి. ఇంకా ఏదన్నా ఉన్నా చూసుకోవడానికి మనకి పెద్దన్నలాగా అనిల్ అన్నయ్య ఉన్నారు, ఆయన చూసుకుంటారు. కొంతమంది మనకి వెనక్కి లాగొచ్చు, నాయకత్వంలో మనం ముందుకు పోతున్న ఈర్ష్యాభావాలు చూపించవచ్చు. కొంతమంది వాళ్ళు నాయకులుగా ఎదగడం కోసం మనలందరినీ తొక్కేయడానికి మనం వేరే మార్గాలను ఎంచుకోవడం కోసం నాతో పనిచేయని అడగొచ్చు. కానీ మనకి నాయకులతో ఎక్కడా భేదాభిప్రాయాలు వద్దు. వాళ్ళని గౌరవిస్తూ మన టీంని మన లక్ష్యాల్ని ముందుకు తీసుకెళ్తూ పనిచేయడమే మన యొక్క ముందున్నటువంటి ప్రథమ లక్ష్యం. దీనికోసం పనిచేస్తారని చెప్పి ఆకాంక్షిస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.